ఈ అలవాట్లుంటే మీరు చాలా బెటర్ పర్సన్. మిగతా వాళ్ళతో ఎప్పుడూ పోల్చుకోకూడదు. కానీ మన లైఫ్ స్టైల్ చాలా మెరుగ్గా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని అంశాలను పోల్చుకోవచ్చు. ప్రత్యేకించి అలవాట్ల విషయంలో మీకు ఉన్న కొన్ని అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఓ బెటర్ పొజిషన్లో నిలుపుతుంటాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్. మీ ఆరోగ్యం, మానసిక స్థితి, ప్రొఫెషనల్గా మీ స్థానం, ఇవన్నీ కూడా మీకు ఉన్న కొన్ని అలవాట్ల వల్లనే దక్కుతున్నవి అని వారు చెబుతుంటారు. కొన్ని రకాల అలవాట్లు మీకు తెలియకుండానే మిమ్మల్ని మరింత బెటర్గా చేస్తుంటాయనే వారు చెప్పే మాట. మరి ఆ అలవాట్లు ఏమిటంటే ఉదయాన్నే లేచే అలవాటు. ఆశ్చర్యం కలిగిన ఇది నిజం. ఉదయం 6 గంటలలోపు లేచే అలవాటు ఉందంటే ప్రస్తుత సొసైటీలో కూడా మీరు చాలా బెటర్ పర్సన్ అయినట్టే. 6 గంటలకే లేచి వ్యాయామం చేయడమో, లేక ఉదయాన్నే లేచి దగ్గరలోని పార్కుకు వెళ్ళి వాకింగ్ చేయడం, అదీ కాదంటే ఇంటి పరిసరాలను గమనిస్తూ ఓ రౌండ్ కొట్టడం, ఈ అలవాటు ఉందంటే మీరు చాలా ఎనర్జెటిక్ పర్సన్ అయినట్టే. మార్నింగ్ సన్లైట్కు ఎనర్జీ పెంచే శక్తి ఉంటుందట. ఉదయం లేచి వాకింగ్కు వెళ్ళడం అనేది చాలా మంచి ఐడియా. వాకింగ్ మీలో ఫీల్ గుడ్ హార్మోన్స్ అయిన ఎండోర్ఫిన్ను విడుదల చేస్తుంటుంది. ఇలా ఈ అలవాటు చాలా గొప్పది. ఉదయాన్నే లేవడం వల్ల రోజులో అధిక సమయం మీ చేతిలో ఉన్నట్టే. అలాగే ఉదయం లేచి వ్యాయామమో, వాకింగ్ చేయడం వల్ల శారీరక మేలు కలుగుతుంది. ఎంతో ఎనర్జీ కూడా మీ సొంతం అవుతుంది. చెప్పుకోదగిన హాబీలు: తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే తత్వం పరమ బ్యాడ్ అయినది. ఆఫీస్కు వెళ్ళామా, ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అని గడిపేయడానికి భిన్నంగా ఏం చేసినా మీరు నిజంగా చాలామంది కన్నా బెటర్ పర్సన్ అయినట్టే. ఏ వీకెండ్లోనో ట్రెక్కింగ్ వెళ్తుంటారా, లేక సైకిల్లో ఓ లాంగ్ రైడ్, లేదా కారులో అయినా ఓ లాంగ్ డ్రైవ్, ఇలాంటి పనులను పెట్టుకునే తత్వం ఉన్నా, లేదంటే ఖాళీ సమయాల్లో మీకంటూ ఏదైనా ఒక హాబీ ఉన్నా ఖచ్చితంగా మీరు బెటర్ పర్సన్ అయినట్టే. చదవడం, రాయడం, ఇంకొకరికి ఉపయోగపడే పనులు చేయడం వంటివి బెస్ట్ హాబీస్. మీ పట్ల మీ కేరింగ్. మరీ నార్సిస్టిక్గా ఉండనక్కర్లేదు, కానీ మీ పట్ల మీరు కేర్ తీసుకోవాల్సిందే. అది అందం విషయంలో, బాడీ మెయింటెనెన్స్ విషయంలో, మంచి డ్రెస్సింగ్ విషయంలో మీ పట్ల మీకు కేరింగ్ ఉండాలి. ఇవంతా నెగ్లెక్ట్ చేయాల్సిన అంశాలు ఏమీ కాదు. ఇలాంటి విషయంలో పట్టింపు లేదని, ఏదో అలా అన్నట్టుగా కేర్లెస్గా ఉండకూడదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. విపరీతంగా మేకప్లు వేయమని కాదు, మినిమం కేర్ పాటించాలని, ఎల్లప్పుడూ నీట్ డ్రెస్సింగ్లో ఉండాలని వారు సూచిస్తుంటారు. ప్రయారిటీస్ను లిస్ట్ చేసుకోవడం. చేయాల్సిన పనుల జాబితాను అంటూ ఒకటి పెట్టుకుంటే ఏది మిస్ కాకుండా ఉంటుంది. ఆఫీస్ పనులు, వ్యక్తిగతమైన పనులు, ఇలా చాలా బిజీగా రోజులను గడిపేస్తూ ఉంటారంతా. మరి వీటి విషయంలో ఒక లిస్ట్ పెట్టుకొని అది కూడా ప్రయారిటీ ప్రకారం చేసుకుంటూ వెళ్తే లైఫ్ స్టైలే మారిపోతుంది. ఆల్రెడీ ఈ అలవాటు ఉంటే మీరు బెటర్ పర్సన్ అయినట్టే. మీ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం. మీకు ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ కాదు, అది ఫుడ్ అయినా మరోటైనా, ఆరోగ్యపరంగా మీ పరిస్థితి ఏమిటో మీకు అవగాహన కలిగి ఉండి దాన్ని కాపాడుకునేలా మీ లైఫ్ స్టైల్ను మీరు డిజైన్ చేసుకున్నారంటే ఏకంగా ప్రపంచంలోని 97% కన్నా మీరు బెటర్ పర్సన్ అయినట్టే అని పరిశోధకులు చెబుతున్నారు. మీ ఆరోగ్యానికి కాపాడుకునే అవగాహన, అలాంటి లైఫ్ స్టైల్ను అనుసరించడానికి మించిన బెటర్ లైఫ్ ఏముంటుంది?